హలో అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగపుత్రుడు ప్రసాద్. హలో ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు మనం నాగార్జున సాగర్లో ఉన్న ఒక అద్భుతమైన ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నాను. అక్కడికి వెళ్ళాలంటే మనం చాలా అంటే చాలా కష్టపడాలి. కొండలెక్కాలి, దిగాలి, జారితే ఏమాత్రం స్లిప్ అయినా సరే మనం కింద పడిపోయే అవకాశం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా డేంజర్ ప్లేస్. నేను ఈరోజు మిమ్మల్ని అయితే అక్కడికి నేను తీసుకొని వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్. మీరైతే వచ్చేయండి. ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నా యొక్క గంగపుత్రుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ నాగార్జున సాగర్లో ఉన్న కొత్త కొత్త ప్లేస్, అలాగే మత్స్యకారులు ఎలా జీవిస్తారు, అక్కడ చేపలు పట్టే విధానం అనేది ఎలా ఉంటుందో నేను మీకు ప్రతి ఒక్కరికి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ఆ లొకేషన్ చూడండి, అంత డేంజర్గా ఉంటుందో. వెళ్ళటమే కరెంటు వైరు తీగల్లో నుంచి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు. చూడండి లొకేషన్ ఎలా ఉందో. చాలా అంటే చాలా డేంజర్ అక్కడికి వెళ్ళాలంటే. కొండలు కోణలు ఎక్కాలి. తర్వాత చూసారా, అవి పైపులు అనేవి ఏంటంటే రైతులు వాళ్ళ పొలాల్లోకి మోటార్ల నీళ్ళు అనేవి వేసుకున్నారనమాట. అవి కాలువలో నుంచి అంత పైకి వేసుకున్నారు. చూడండి ఎలా ఉందో లొకేషన్, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దగ్గరికి వెళ్ళకుండానే అంత బాగుందంటే దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. వీళ్ళు అక్కడ ఉండే జాలర్లు అనమాట. అయితే ఇప్పుడు అక్కడ మేము ఎలా వెళ్ళాలి ఏంటి అని అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పైపులు పట్టుకొని దిగవలసిందే అంటే. చూడండి ఎలా దిగుతున్నాను, చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మీకోసమే. మట్టి అవుతుంది బాగా. దానికి దిగుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ పాకు అనేది పట్టేసిందనమాట బండ్లకి. అది ఒంటికి అంటుకోవడం జరుగుతుంది. చూసారా ఎంత కష్టంగా ఉంది దిగటం. చాలా అంటే చాలా కష్టంగా ఉంది దిగటం. ఏదైనా సరే నా సబ్స్క్రైబర్ల కోసం, ఉన్న కొంచెం గొప్ప సబ్స్క్రైబర్ల కోసమైనా సరే అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్ళి మీకు చూపించడమే నా యొక్క ఉన్న వర్క్ పని. నేను ఫిషింగ్ చేసే టైంలోనే ఫిషింగ్ చేస్తాను. మిగతా టైంలో మిమ్మల్ని అల్లరించడానికి నాగార్జున సాగర్లో ఉన్న కొత్త కొత్త ప్లేసులకి అయితే ఖచ్చితంగా తీసుకువస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత కష్టంగా ఉందో. ఇప్పుడైతే ఒక పైనుంచి కింద దిగాం కదా పైపులు పట్టుకొని, మళ్ళీ మనకు కాసేపట్లో ఇంకొకటి అయితే వస్తుంది. అక్కడైతే మాత్రం పైపులు కూడా ఏమీ లేవు. చెప్తాను కదా, పైపులు కూడా ఏమీ లేవు. ఓన్లీ చెట్టు కొమ్మలు పట్టుకొని మాత్రమే దిగాలి. చూడండి దగ్గరలోకి వచ్చేసాం. ఇంకొక స్టెప్ దిగితే మనం కనిపిస్తున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక ఇద్దరు వచ్చారు నాతో పాటు కలిసి రావడానికి. ఏంటంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే మా చుట్టాలు అబ్బాయిలు ఇద్దరు వస్తే వాళ్ళకి ఒక మంచి లొకేషన్ చూపించమంటే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, అలాగే వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుందని తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. చూడండి అడుగుతున్నాను నేను అబ్బాయిని అక్కడి నుంచి ఎలా దిగాలి అంటే, ఒక చెట్టు కొమ్మలు పట్టుకొని ఆ పైప్ని కాలేసి చిన్నగా దిగాలి అంటే మాకు రావడం లేదు, కొంచెం కష్టంగా ఉంది అంటే. ఇంతలోనే కాసేపటికి అక్కడ ఉండే ఒక జాలరు అంటే ఆ నదిలో చేపలు పట్టే అబ్బాయి అయితే వచ్చి దిగుతున్నాడు. చూడండి ఎలా దిగుతున్నాడో, సింపుల్గా దిగేస్తున్నాడు. నేను అనుకున్న చాలా కష్టంగా ఉంది ఎలా దిగాలని. వాడు చాలా అంటే చాలా సింపుల్గా దిగేసాడు చూడండి. ఇంకా నెక్స్ట్ మనమే. ఎంత సింపుల్గా దిగాడంటే అక్కడ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. అద్భుతమైన ప్లేస్ని ముందు మనం హిస్టరీ చేయాలంటే మనం ముందు ఇక్కడికి దిగి కష్టపడితేనే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి బాహుబలి సాంగ్ వదులుతాను మీకోసం. ఎవడంట చెట్లు దిగుతుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ చెట్లు దిగే బాబు, కొమ్మలు ఎక్కుతున్నాడు, చెట్లు దిగుతున్నాడు, సబ్స్క్రైబర్ కోసం ఏమైనా చేసేస్తున్నాడు. చూడండి ఎంత కష్టంగా ఉందో మీరే చూడండి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ దిగటం అయితే మాత్రం. ఆ లొకేషన్ చూస్తుంటే మాత్రం వదలబుద్ధి కావట్లేదు, తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు. మీకు చూపించాలని ఆశతోటి ఖచ్చితంగా చూపిస్తాను. 100% మీకు నీట్గా చూపించడమే, లొకేషన్ని చూపించడమే నాకున్న ఒక నా సబ్స్క్రైబర్ కోసం ఏమైనా చేస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఏమైనా చేస్తాను. దిగిన తర్వాత అయితే బట్టలు మొత్తం మట్టి మట్టి అయిపోతే కడుక్కొని
డ్రెస్ మొత్తం బాగా కడిగేసుకొని ఇంకా అయితే మేము ఇంకా ముందుకైతే సాగిపోయాము. దగ్గరికి కూడా వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అసలు చూశారు కదా ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందో అక్కడైతే కొంతమంది మత్స్యకారులు వాళ్ళ యొక్క వలలు పట్టుకొని వల వేయడానికి రెడీగా కూర్చున్నారు. చూడండి అన్న అన్న మనకు తెలిసిన అబ్బాయి కూడా మనకు తెలిసిన అబ్బాయే. లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నేను ఆశ్చర్యపోయాను దిగిన తర్వాత, అంత కొండల మీద నుంచి ఎలా దిగాను అని. అక్కడైతే ఒక అన్న అయితే విషయాలు వేయడం చూడండి అసలు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఎంత హైట్ నుంచి అక్కడ నుంచి ఆ చెట్టు దగ్గర నుంచి మేమైతే రావడం జరిగింది. చూడండి అసలు ఎంత డేంజర్ ఉంది ఆ ప్లేస్. చూడడానికి అద్భుతంగా ఉంది. అక్కడికి వెళ్ళేసరికి అయితే అన్నయ్యకు ఒక రవ్వ 4 బొమ్మిడాలు అయితే పడ్డాయి. చూడండి అయితే అన్న ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేసి వస్తాను. చూడండి అసలు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్. నేను మీకు ఒకసారి సౌండ్ అనేది వినిపిస్తాను చూడండి. సమ్ అనే సౌండ్ వస్తుంది దగ్గరికి వెళ్తే. అసలు ఒక రేంజ్లో ఉంది. అన్నని అడుగుతున్నా, అన్న ఇన్స్టాల్ వేస్తున్నావా అంటే వేస్తున్నాను అంటే అన్న దగ్గరికి అయితే వచ్చాము. అన్న అయితే కృష్ణ అన్న ఇన్స్టాల్ అయితే వేయడం జరిగింది. చూడండి మత్స్యకారులు కూడా అలాగే అంత బాగా చేస్తున్నాడు ఆయన. ఇస్రోలా వేసిన తర్వాత అయితే మరి చేపలు ఏమన్నా వచ్చాయా అంటే చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం, వాళ్ళ కోసం చూస్తున్నాం. ఏమన్నా వస్తే వేద్దామని రెడీగా ఉన్నాము. చూడండి లాగాడు. ఏమి లేవు అని చెప్పాడు మాతోటి. ఏమి లేవు అంట చేపలు అయితే. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. ఇస్రోలా నేను చూశాను, చాలా బరువు ఉంది వాళ్ళ అయితే. చాలా అంటే చాలా బరువు ఉంది వాళ్ళ. చెప్పుకోలేనంత బరువు ఉంది వాళ్ళ. అస్సలు చెప్పలేను అంత బరువు ఉంది. చూడండి అసలు లొకేషన్కి అయితే దగ్గరికి వెళ్ళిపోయాం. నాగార్జున సాగర్ రెడ్ కెనాల్ నుంచి వస్తున్న వాటర్ ఈ యొక్క బొయ్యారంలో నుంచి వస్తుంటే సౌండ్ ఉంది ఫ్రెండ్స్. యూజువల్ చెప్పాల్సిన అవసరం లేదు. అరుపులు కేకల దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. పోయే లొకేషన్ వచ్చేసిన తర్వాత మెయిన్ లొకేషన్ మన కోసం రెడీగా ఉంది. ఆ లొకేషన్కి చూసారా యూజువల్ ఎలా ఉందో. మీకోసం నేను ఎంతైనా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. అంత హైట్ ఉంది అది. ఆ ఓడలు పట్టుకొని కూడా పోవచ్చు అనుకుంటే. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వల. ఆ వల అనేది ఏంటంటే చేపలు అనేవి దూకి ఆ వల మీద పడ్డం అనేది జరుగుతుంది. ఆ చేపలు తీసి వాళ్ళు ఎవరైనా ఫ్రెష్గా కావాలంటే అమ్మడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. చూడండి నీళ్ళు ఫ్లోటింగ్ ఎంత గట్టిగా ఉందో. మనిషి పడితే స్పాట్ డెడ్ అవుతాడు అక్కడ, అంత డేంజర్గా ఉంది అది. కాసేపటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి చెప్పాడు అక్కడికి నేను వెళ్ళగలుగుతానంటే నన్ను వెళ్ళమన్నారు. నేనైతే వెళ్ళలేనన్నా, చాలా కష్టంగా ఉందని చెప్తే ఆ అబ్బాయిని నేను వెళ్ళి చూపిస్తున్నానంటే కృష్ణ అని ఒక అబ్బాయిని పంపించాడు చూపించమని. ఆ అబ్బాయి అయితే చాలా సింపుల్గా ఏమి తాడు కూడా ఏమి లేకుండా ఓన్లీ అక్కడ ఉన్న ఊసలతో వాళ్ళు రెడీ చేసుకున్న వాళ్ళ మీద నుంచి దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు ఈ సీన్ అయితే బాహుబలి సీన్ అని చెప్పొచ్చు. మీకోసం నేను ఒక బాహుబలి సాంగ్ కూడా పెట్టేస్తాను చూడండి. చూడండి అసలు ఎంత కష్టంగా నడుస్తున్నాడు ఆ అబ్బాయి. వాళ్ళ మీద నుంచి నేను అసలు షాక్ అయ్యాను. అసలు చూడండి అసలు ఏ మాత్రం మిస్టేక్ అయిందా ఆ అబ్బాయి గాల్లో దీపమే. అంత కష్టంగా ఉన్నాడు ఆ అబ్బాయి. మైండ్ బ్లోయింగ్. ఆ అబ్బాయి కూడా మైండ్ బ్లోయింగ్ అన్నాడు. చూసారా అంత కష్టంగా ఉంది అడిగి వెళ్ళడం. అసలు ఎలా వెళ్ళాడు అన్నది చూడడానికి. చూడండి ఎలా నించున్నాడు మన కోసమే, మీకోసమే ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ కోసమే ఇలాంటివన్నీ చేపిస్తుంటాను నేను. ఈరోజు అదృష్టం మామూలుగా లేదని కొటేషన్ ఎందుకు పెట్టినంటే దానికోసమే. ఆ అబ్బాయి ఈరోజు ఆ అదృష్టం అనేది ఎలా ఉందో తెలియదు కానీ చాలా సింపుల్గా, అస్సలు స్పైడర్ మ్యాన్ ఆ అబ్బాయి అయితే చాలా సింపుల్గా వెళ్ళి వచ్చేసాడు కదా. ఎంతలోనే మన కృష్ణన్న తన పట్టిన చేపలను అయితే ఇంటికి తీసుకువెళ్ళడానికి కారుకి అయితే రుద్దుకుంటున్నాడు. ఆయన మాటల్లోనే మనం విందాము ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్. నేను అడిగినాను మరి కొన్ని ప్రశ్నలు, అంటే మీరే వినండి. కొంచెం అలాగే నీళ్ళ విజువల్ కూడా సౌండ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఓకేనా ఫ్రెండ్స్.
మనం ఆయనతో మాట్లాడిన తర్వాత రిటర్న్ మనం వెళ్ళడానికి మళ్ళీ సిద్ధం అయిపోయాం ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ అలాగ వచ్చాం, అలాగే వెళ్ళాలి కదా. చాలా అంటే చాలా కష్టంగా ఎక్కాను. చాలా అంటే చాలా ఓన్లీ ఈ సాహసం చేసిందంటే ఓన్లీ మీకోసమే ఫ్రెండ్స్. చూడండి అసలు అవి ఎక్కగలనా లేదా అని భయంకరంగా నేను ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా యొక్క ఛానల్ గంగాపుత్రుడు ప్రసాద్ అనే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం అవ్వకపోతే మరి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఛానల్ పేరు గంగపుత్రుడు ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో, గంట సింబల్ కూడా కొట్టండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేనేమైనా తప్పుగా మాట్లాడి అలాగే నాకేమైనా ఇంకా మాట్లాడడం రాకుండా ఉంటే ముందుకి వచ్చే దాన్ని బట్టి చూసి విజువల్గా అన్నీ మార్చుకొని కొంచెం బాగా మాట్లాడడం కూడా నేర్చుకుంటాను. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంతకంటే కొంచెం ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇన్స్టా ఐడి కూడా ప్రసాద్ 143211 గంగపుత్రుడు ప్రసాద్ అనే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత కింద నుంచి పైకి వచ్చానో మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మర్చిపోద్దు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. గంగపుత్రుడు ప్రసాద్ నా యొక్క ఛానల్ నేము. ఇది సాగర్లో ఉన్న నేను మీకు చూపిస్తున్న ఫస్ట్ ప్లేస్. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ తీసి నేను ముందుకు సాగిస్తాను. చాలా అంటే చాలా వీడియోస్ నా దగ్గర చాలా కంటెంట్ ఉంది నా ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్. గుడ్ బాయ్.